యోహాను సువార్త మొదటి అధ్యాయము 9వ వచనం నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానం నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలమ్మ వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తమాంసములు వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు ఆయన వెలుగును కలుగు చేసినట్లుగా మనము ఆదికాండంలో చూస్తాం. ఆదికాండం 1వ అధ్యాయంలో మరి దేవుని యొక్క సృష్టి క్రమమంతా కూడా అక్కడ రాయబడి ఉంటుంది. దేవుని యొక్క సృష్టి క్రమము అంతా కూడా అక్కడ రాయబడి ఉంటుంది. మరి ఆ వెలుగు చీకటులు ఆయనే సృష్టించాడు. అయితే అవి భౌతికమైనటువంటి వెలుగు, భౌతికమైన చీకటి. అర్థమైందండి? దేవుడు ఆదికాండములో సృష్టించినవి అవన్నీ కూడా భౌతికమైనటువంటివి. భౌతికమైన వెలుగు, భౌతికమైనటువంటి చీకటి, భౌతికమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అన్నీ కూడా దేవుడు సృష్టించినాడు. అయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి వెలుగు, ఆత్మ సంబంధమైనటువంటి చీకటి కూడా ఉన్నాయన్నమాట. ఆత్మ సంబంధమైన వెలుగు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎవరైతే మరి వారి జీవితాలను పరిశుద్ధపరుచుకుంటారో వారిలో ఏముంటుందంటే ఆత్మీయమైన వెలుగు అనేది ఉంటుంది. ఎవరైతే మరి దేవునిని ఎరుగక, దేవునిని అంగీకరించకుండా, దేవుని యొక్క వాక్యం వినకుండా, ఒకవేళ దేవునిని నమ్మి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించకుండా ఉన్నవారిలో కూడా ఏముంటుంది? ఆత్మీయమైన చీకటి. చీకటి అంటే అది ఆ చీకటి మనుషులను దేవుని యొక్క మార్గంలో నడవనివ్వకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు వారు ఎరుగకుండా, దేవుని యొక్క చిత్తమును చేయనివ్వకుండా ఆ చీకటి అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆటంకపరుస్తూ ఉంటుంది. ఆత్మీయమైనటువంటి వెలుగు, దేవుని యొక్క వెలుగు ఒక వ్యక్తిని ఆత్మీయముగా వెలిగిస్తుంది. పాపములో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు కావాలని కోరుకుంటాడో ఆ వెలుగు తనలోనికి వెళ్ళినప్పుడు ఆ వెలుగు ఏం చేస్తుందంటే తనలో ఉన్న చీకటి అంతటిని కూడా, చీకటి అనగా ఏంటంటే పాపము, చీకటి అనగా లోకము, చీకటి అనగా ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, అపవిత్రమైనటువంటిదంతా కూడా చీకటితో దేవుడు పోల్చినాడు. కాబట్టి మనమందరమును కూడా గమనించవలసింది ఏంటంటే నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన వెలుగు ఉన్నది, అబద్ధమైన వెలుగు కూడా ఉంది. మనం 1 యోహాను పత్రికలో చూస్తే నిజమైనటువంటి దేవుని ఆత్మ ఉన్నదంట, భ్రమపరిచేటువంటి ఆత్మ కూడా ఉన్నదట. అర్థమైందా? ఇలాగ మనము బైబిల్లో మనకు అన్నీ కూడా, అంటే మంచి గురించి దేవుడు చెప్పాడు, చెడు గురించి దేవుడు చెప్పాడు. మంచి అంటే ఏంటో దానిని చూపించాడు, చెడు అంటే ఏంటో దానిని చూపించాడు. వెలుగు సంబంధాలు ఎలా ఉంటారో చెప్పాడు, చీకటి సంబంధాలు ఎలా ఉంటారో చెప్పాడు. ఇలాగూ మరి నిజమైనటువంటి వెలుగు ఇక్కడ దాని గురించి యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగు అంటే ఎవరు?
యేసుక్రీస్తు ప్రభు. మనము మరి ఈ నెలంతా కూడా మరి కొన్ని సంఘాలలో మరి కొన్ని దేశాలలోనైతే క్రిస్మస్ అనేటువంటిది 3 నెలలు ముందుగానే అది ప్రారంభమవుతుంది. 3 నెలల ముందుగానే ఆ క్రిస్మస్ సంబంధించినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని మరి ఆ స్నేహితులు, ఆ యొక్క బంధువులు, రక్త సంబంధులు అందరూ కూడా ఆ యొక్క పండుగను అలాగూ ఆచరిస్తూ ఉంటారు. అంటే 3 నెలలు ముందుగానే వారు దానిని ఆచరిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు, లోకరక్షకుడు ఈ లోకంలో పుట్టాడు, నిజమైన దేవుడు మానవ రూపిగా ఈ లోకంలో జన్మించినాడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకంలో జన్మించినాడు. ఎవరిని గురించి అయితే ముందుగానే ప్రవక్తలు దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటలు ఎవరి గురించి అయితే రాయబడ్డావో ఆయన ఈ లోకంలో నరావతారిగా జన్మించినాడని వారందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన వెలుగుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు అంటే ఏం చేస్తుంది? ప్రతి మనుష్యుని కూడా వెలిగిస్తుంది. వారు వీరనేటువంటి భేదము లేదు. ఆ దేశము ఈ దేశము, ఆ మనుషులు ఈ మనుషులు, ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ మతము, ఆ ప్రాంతము ఈ ప్రాంతము అనేటువంటి భేదం అనేటువంటిది ఏమీ కూడా లేదు. దేవుడు ఎవరైతే ఆయన వెలుగును ఆశించేవారు ఉన్నారో, ఎవరైతే ఆయనను ప్రేమించేవారు ఉన్నారో, ఎవరైతే ఆయనను కోరుకునేవారు ఉన్నారో, ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఏంటంటే, ఇదిగో నేను తలుపు యొద్ద నుండి నేను తట్టుచూ ఉన్నాను. ఎవరైతే తలుపు తెరుస్తారో, అంటే తలుపు అనగా ఏంటంటే హృదయపు తలుపులు మనం ఏం చేయాలంట? తెరవాలి. ప్రభువు ఆయన తలుపు తట్టుచున్నప్పుడు మనం ఏం చేయాలంట? ఆ తలుపును తెరవాలి. తెరిచినప్పుడు మనం ఆయనతో కూడా కలిసి ఆనందించడానికి, కలిసి మరి భుజించడానికి, కలిసి జీవించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే అంగీకరిస్తారో, ఇక్కడ అందుకే రాశాడు, మనం క్రింద చదివినాం కదా, క్రింద 13వ వచనంలో మనం చదివినాం, వారు దేవుని వలన పుట్టినవారే కానీ, 12వ వచనం, ఎందరో అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించారు. ఎందరైతే అంగీకరిస్తారో, ఏమిటి మనం అంగీకరించవలసినది ఏమిటంటే, ఆయన నిజమైన వెలుగు, ఆయన లోకరక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన యొక్క మాటలు సత్యము అనేటువంటిది మనము నమ్మవలసిన వారిగా ఉన్నాం. ఎవరైతే ఆయనను ఏముంది విశ్వసించిన వారు, విశ్వసించడం అంటే మరి అనేక సందర్భాల్లో మనము వింటున్నాం. ఏమిటి అంటే, విశ్వసించడం అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మనము అంగీకరించి దానిని చేయడం. విశ్వసించడం అంటే నమ్మడం వరకే కాదు. ఏంటడా విశ్వసించడం అంటే మరి ఆ యొక్క మాటలు విని దాని ప్రకారముగా మనము చేయడము, అది సంపూర్ణమైన విశ్వాసం. వినడం వరకైతే అది సగమే విశ్వాసం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలి, ఈ మందులు వాడాలి, ఈ ఆహారం తినకూడదు, ఈ ఆహారాన్ని నీవు తీసుకోవాలి అని చెప్పారు డాక్టర్ గారు. షుగర్ పేషెంట్ వెళ్ళాడండి, అతనికి షుగర్ ఉందని తెలియదు, నీరసంగా ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మరి అతను డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, అయ్యా నీకు షుగర్ ఉన్నది, షుగర్ వ్యాధి నీకు ఉన్నది, కాబట్టి నీవు ఇక నుండి తీపి పదార్థాలు తినకూడదు. బీపీ ఉన్నది, నువ్వు ఇక నుండి ఉప్పు తగ్గించుకోవాలా, కాబట్టి నువ్వు వీటిని తినాలి, వీటిని తినకూడదు, వీటిని తినాలి, వీటిని తినకూడదు అని చెప్పాడు డాక్టర్ గారు. చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలా? అదే పాటిస్తున్నారు. షుగర్ పేషెంట్స్ దాని నియమాలు పాటిస్తున్నారు. మరి బీపీ ఉన్నవాళ్ళు దాని నియమాలు పాటిస్తున్నారు, దానికి సంబంధించిన ఆ యొక్క మందులు వేసుకుంటున్నారు, ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు, వారి పద్ధతిని మార్చుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బట్టి ఏంటంటే ఆ యొక్క వ్యక్తి యొక్క శరీరానికి, ఆరోగ్యానికి అది మేలు. ఆ వ్యక్తి యొక్క ఆయుష్ ఇంకా పెరుగుతూ ఉన్నది. అలా కాకుండా డాక్టర్ గారు చెప్పింది వాళ్ళు అలాగే చెప్తారులే. ఒక ఆయన ఉన్నాడు మన సహవాసులు, ఓ సేవకుడు షుగర్ వచ్చిందని తెలిసినా కానీ
ఏం చేశాడు? అదేం చేస్తలే. మిగిలిన వాళ్ళు మందులు వాడేవాళ్ళు పిచ్చివాళ్ళ? ఏమండి, ఆరోగ్య నియమాలు పాటించేవాళ్ళు పిచ్చివాళ్ళ? కాదు. వాళ్ళకి షుగర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏమండి, వారు తీసుకోవాల్సినటువంటి వైద్య ఆ యొక్క సంబంధించినటువంటి ఆ డాక్టర్ గారి సలహాలు తీసుకుంటున్నారు. అలాగుంటుంది. కానీ ప్రియమైనది ఈయన ఏం చేశారంటే, ఇదేం చేస్తుందిలే మనల్ని అనుకుని అలాగే అది కొన్ని దినముల తర్వాత అది కళ్ళకు మాట్లాడకూడదు, కళ్ళకి ఎఫెక్ట్ వచ్చింది, చూపు పోయింది. మరి మన సహవాసం మరి తెలిసినటువంటి ఒక డాక్టర్ గారు ఏదో కష్టపడి పాపం ఆయన ఏదో కొంచెం వైద్యం చేయించి అలాగూ చూపు కలిగేలాగా చేశాడు. కొద్ది కాలంలోనే అది లివర్కి ఎఫెక్ట్ అయిపోయింది, కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి అతనికి అన్నీ కూడా అనారోగ్య సమస్యలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొంతకాలానికే ఆ వ్యక్తి ప్రాణాన్ని కోల్పోయినాడు. ఎవరు దానికి కారణం అంటే ఎవరు? వేరే వాళ్ళ? తనకు తానే కారణం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట మనకు వినబడుతున్నప్పుడు దాని ప్రకారముగా చేయకపోతే అది మనకు మనమే నష్టాన్ని తెచ్చుకుంటాము, కానీ ఇతరుల వలన వచ్చేటువంటిది ఏమీ కాదు. మనం ఏంటంటే ఎంతసేపు ఇతరుల మీదే వాళ్ళ వలన ఇలా జరిగింది, వీళ్ళ వలన ఇలా జరిగింది అని చెప్పి ఇతరుల మీద పడి ఏడుస్తూ ఉంటాం. అన్యులు ఏమంటారు? ఇదంతా నా కర్మ అంటారా? ఏదైనా బాధ వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు, అపాయం కలిగినప్పుడు ఏమంటారు? ఇది నా కర్మ. మరి క్రైస్తవులు ఇది నా కర్మ కాదు, అదిగో ఆయన వల్లే, ఈమె వల్లే, ఈ వ్యక్తి వల్లే. చూడండి ఎంత వ్యత్యాసం కనబడతా ఉన్నది. దేవునిని నమ్మినామని చెబుతున్నావు, కానీ ఏంటి మనలను మనము పరీక్షించుకోవడం అనేటువంటిది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వెలుగు మనలో ఉంటే అదేం చేస్తుందంట? ప్రతి మనిషిని వెలిగిస్తుంది. వెలుగు ఒకవేళ మన బయటే ఉన్నదేమో, అందుకే మనం ఇంకా సత్యాన్ని తెలుసుకోవటలా, ఇంకా ఆత్మీయతలో ఎదగడం లేదు, శరీరానుసారమైనటువంటి ఆ యొక్క స్థితిగతులు మారడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను. కానీ చూడండి, చదవాలి, లోకమాయనను తెలుసుకోలేదు. ఆయన లోకంలోనే ఉన్నాడు, మనుషుల మధ్య సంచరిస్తున్నాడు, మనుషుల మధ్య బోధిస్తున్నాడు, సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మరి నిత్య జీవ సంబంధమైనటువంటి ఆ యొక్క మార్గాన్ని చూపించాలని, తెలియచేయాలని ఆయన మరి ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ కూడా వారంట ఎలాంటి వారిగా ఉన్నారు అంటే మరి వారు ఆయనను తెలుసుకొనలేదు. చాలామంది ఈ దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని వినని వారు ఉన్నారు, తెలియని వారు ఉన్నారు, మరి తెలుసుకుంటున్న వారు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకుంటున్నప్పటికీ కూడా మరి లోకమాయనను తెలుసుకొనలేదు. మనము దేవునిని ఎరిగిన వారిగా ఉండడం అంటే ఏంటంటే, తెలుసుకోవడం అంటే ఏంటంటే, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ గుణలక్షణాలను మనము తెలుసుకోవడం అంటే వాటిని విని దాని ప్రకారముగా మన జీవితంలో కలిగి ఉండడం. తెలుసుకోవడం అంటే మనం తెలుసుకుంటే సరిపోదు, తెలుసుకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. అందుకే యాకోబు పత్రికలో మీరు వినువారు మట్టుకే ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోవద్దు. విని దాని ప్రకారముగా మీరు జీవించితే అది మనకు భౌతికముగాను ఆత్మీయముగాను అది మనకి మేలు చేస్తుంది. మరొక చోట కూడా ఉంటుంది, ధర్మశాస్త్రం అంతా కూడా మరి చదువుట వలన వినుట వలన ఒక వ్యక్తి నీతిమంతుడు కాడు, కానీ మరి ఎవరైతే దానిని ధర్మశాస్త్రమును విని దాని ప్రకారముగా జీవిస్తారో వారే నీతిమంతులుగా తీర్చబడతారని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము గురించి కూడా ఒక సాక్ష్యం ఉంటుంది. ఏంటంటే, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి.
అతడు దేవునిని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అతడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎలాగంటే అతడు నమ్మడం అంటే ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మరి చిత్తము ప్రభువా అని చెప్పి దేవుని చిత్తాన్ని అతడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించింది ఎందుకోసం అంటే మనలను వెలిగించడానికి. అబ్రహామును వెలిగించిన దేవుడు, దావీదును వెలిగించినటువంటి దేవుడు, మరి అనేక మంది జీవితాలను వెలిగించినటువంటి దేవుడు మనలను కూడా వెలిగించాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడు, శరీరధారిగా వచ్చాడు. అయితే అనేక మంది ఇంకా ఆయనను తెలుసుకొనలేకపోయినారు. మరి ఆయన ఎక్కడైతే పుట్టినాడో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలే ఆయనను ఇంకా ఎరగల. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు మనిషిగా మన మధ్య పుట్టాడు అనేటువంటి ఆ సత్యాన్ని వాళ్ళే తెలుసుకోలేదు. ఇంకా ఇశ్రాయేల్, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధాలు జరుగుతున్నాయి అక్కడ. యోదయ దేశపు బెత్లెహేము, దాని గురించి అనేక మంది ప్రవక్తలు యేసు ప్రభు పుట్టక ముందే చెప్పినప్పటికీ కూడా వారు ఇంకా కూడా ఆ సత్యాన్ని తెలుసుకోలేదు. అందుకే రాయబడి ఉంది ఈ మాట ఏమిటంటే, ఆయన వారి యొద్దకు వచ్చాడు కానీ వారు ఆయనను తెలుసుకొనలేదు. తరువాత చదవండి 11వ వచనం. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన స్వకీయుల వద్దకే వచ్చాడు. అయితే స్వకీయులు అంటే ఏంటంటే, ఏ గోత్రంలో నుండి యేసు ప్రభు పుడతాడో అని చెప్పి ప్రవక్తలు చెప్పినారో ఆ గోత్రంలోనే యోధా గోత్రపు కొదమ సింహముగా ఆయన అదే గోత్రములో ఆయన పుట్టినాడు, అదే జనాంగము మధ్య పుట్టాడు. కానీ వాళ్ళంట ఆయనను చదవండి, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము మరి దేవుని యొక్క సత్యమును ఎరిగి ఉండి, దేవుని యొక్క వాక్యమును ఎరిగి ఉండి కూడా మనము ఆయన వాక్యమునకు లోబడకపోతే దాని యొక్క ప్రతిఫలము ఏమై ఉంటుందంటే వినువారు మట్టుకై ఉండి మరి దాని ప్రకారముగా చేయకపోతే వారు నిత్య జీవాన్ని పొందుకోలేరు. వారి విశ్వాసము అది శరీర సంబంధమైనటువంటిది. మరి వారి విశ్వాసము క్రియలు లేకపోతే ఏమంటున్నాడు, మృతమైనటువంటిదని చెప్పి యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి మన విశ్వాసము ఎలాంటిదిగా ఉండాలంటే క్రియలు కలిగినటువంటి విశ్వాసముగా ఉండాలి. చూడండి, ఇక్కడ మరి బయట వారు వినలేదంటే అది మరి సరే అనుకోవచ్చును. కానీ మనము ఇంకొక విషయాన్ని మనం ఇదే యోహాను సువార్తలో 7వ అధ్యాయం చూడండి, 7వ అధ్యాయం 5వ వచనము 4వ వచనం నుండి చదువుమా. 3 నుండి 3. ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచున్నట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మను ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించును. ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆయన సహోదరులైనను ఆయనను విశ్వసించలేదు. ఎందుకు విశ్వసించలేదంటే వారు వెలుగును వారిలోనికి వెళ్ళాలని వెలుగు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు వెలుగు వారిలోని చేర్చుకోవడానికి వారు ఏమాత్రము కూడా అంగీకరించలేదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, మరి లోకము మిమ్మును ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఆయనను ద్వేషిస్తున్నారు అంటే తన సహోదరులే. అంటే లోకం ఎక్కడుంది? ఇప్పుడు లోకం ఎక్కడుంది?
లోకం అంటే ఏంటమ్మా? ఏమా? లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. లోకము ఎక్కడ ఉన్నది అంటే ఆ మనుష్య స్వభావం అనేటువంటిది ఎక్కడ ఉన్నదంటే తన సహోదరుల్లోనే ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన అంగీకరించట్లేదు, ఆయనను ద్వేషిస్తున్నారు. తన రక్త సంబంధులే ఆయనను ద్వేషిస్తున్నారు, తన తోబుట్టువులే ఆయనను ద్వేషిస్తున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా గమనించవలసింది. ఎందుకు ద్వేషిస్తున్నారు ఒక్కసారి మనం గమనించినట్లయితే ఆ మాట కూడా ఇక్కడే యోహాను సువార్తలోనే రాయబడి ఉన్నది. ఒక్కసారి మనము ఆ మాటను చూద్దాం. చూడండి, ఇది 2వ అధ్యాయము 3వ అధ్యాయం 19వ వచనం నుండి చదవండి. 18 నుండి చదువుతాను, వినండి. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడెను. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారముగా జీవించేవారికట ఏమీ లేదు, తీర్పు అనేటువంటిది లేదు. ఆ వ్యక్తి ఈ లోకంలో జీవించినంత కాలము పరిశుద్ధంగా జీవిస్తాడు. మరి ఆ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిన వెంటనే ఎక్కడుంటాడు? ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ఉంటాడు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ యొక్క సిలువ మీద ఉన్నటువంటి 2వ దొంగతో ప్రభువు చెప్పినట్లుగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రియలు కలిగినటువంటి జీవితాన్ని కలవారిగా, నీతి క్రియలు కలిగినటువంటి జీవితాన్ని కలిగిన వారిగా ఎవరైతే ఉంటారో వారు ఈ లోకంలో పరిశుద్ధంగా ఉంటారు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన వెంటనే ఎక్కడ ఉంటాడట? ఆ వ్యక్తి దేవునితో ఉంటాడనమాట. ఆ వ్యక్తికి తీర్పు లేదు. కానీ మరి ఇక్కడ 2వ పార్ట్లో మనం చూసినట్లయితే విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువునందు విశ్వాసముంచని వారు పాపులే, ప్రభువునందు విశ్వాసముంచి మరి వాక్యానుసారంగా జీవించినటువంటి ఆ భక్తిహీనత కలిగినటువంటి జీవితము కూడా అది కూడా పాపానికి సంబంధించినదే. కాబట్టి అలాంటి వారికి అంతకుముందు ఏం జరిగింది అనేది మనం గమనించినట్లయితే పాపము వలన వచ్చు జీతము మరణమని రాయబడి ఉన్నది కనుక దాని ప్రకారముగానే పాపము చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆ నష్టం అనేది కలుగుతుంది. ఇంకా మనం దేవుడు చేశాడు ఇది అనడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు. దేవుడు ఇది చేశాడు, దేవుడు ఎలా చేశాడు అలా చేశాడు లేదు. ఇక దేవుడు నన్ను శిక్షించాడు, దేవుడి వలన ఇది వచ్చింది, ఈ నష్టం వచ్చింది, యోబు భార్య అంటుంది కదా. ప్రియమైన దేవుడు, ఇలాగూ మనం గమనించినట్లయితే దేవుడు మనలను శిక్షించడు. ఒకవేళ కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి కొన్ని రావచ్చునేమో, కానీ మరి శిక్ష అనేటువంటిది అంటే నరక శిక్ష అనేటువంటిది మాత్రము అది దేవుని వలనక రాదు. అది దేని వలన వస్తుందంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నరక శిక్ష నుండి మనం తప్పించబడాలి అంటే, నిత్య జీవాన్ని వెళ్ళాలంటే మనం ఏం చేయాలో అది ముందుగానే దేవుడు చెప్పాడు కనుక అది ఎవరైతే చేస్తారో వారికి ఏమి లేదు, తీర్పు లేదు. మరి ప్రభువునందు విశ్వసింపని వారికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. అంటే పాపం వలన కలిగేటువంటి ఆ శిక్ష, ఆ నష్టము, అపాయము మరి ఏదైతే ఉన్నదో అది పాపము చేస్తున్నట్టు. అంటే పాపం చేసే వ్యక్తి పాపం ఎందుకు చేస్తాడు? ఏమండి, ఎందుకు చేస్తాడు? ఆయన తెలియకుండానే చేస్తాడా? సాతాను చేస్తాడా? ఏమా? కొంతమంది ఏంటంటే ప్రతిదానికి సాతాను మీదే పడతారు. సాతాను నన్ను శోధిస్తున్నాడండి, అన్నీ సాతాను మీద నెట్టేస్తాడు, వాడు ఏడుస్తున్నాడంట. ఇదేంటి వాళ్ళకి ఆ వ్యక్తికి ఇష్టమయ్యి అన్నీ చేసుకుంటూ వాడేం చేస్తున్నాడు, చేసి నా మీద చెప్తున్నాడు. నీకు ఇష్టమైంది నువ్వు చేస్తున్నావు. దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తూ ఉన్నాడు, అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తూ ఉన్నాడు. ఎందుకు చేస్తున్నాడు? వాడు దాన్ని ప్రేమించాడు. ఆ పాపాన్ని అతడు ప్రేమించి చేస్తూ ఉన్నాడు. చేసి మరలా దేవుని సన్నిధికి వచ్చి ఏమంటున్నాడంట, సాతాను నన్ను శోధిస్తున్నాడండి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి. వాడికి ఇష్టమై చేస్తూ మరలా
ఏమంటున్నాడు? సాతాను మీద నెడుతూ ఉన్నప్పుడంట సాతాను ఒకరోజు ఏడుస్తున్నాడంట, ఒక మూల కూర్చుని ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే దేవుడు వెళ్ళి, సాతానా సాతానా, ఏంటి చాలా విచిత్రంగా ఉంది, అందరినీ ఏడిపిస్తావు నువ్వు, ఎవరు నవ్వినా కానీ నీకు ఇష్టం ఉండదు, ఎప్పుడు ఇంటిలో ఏదో ఒక గలిబిలి సృష్టిస్తూ ఉంటావు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతా ఉంటావు, ఏడిపిస్తూ ఉంటావు, అలాంటిది నువ్వు ఏడుస్తున్నావేంటి అని చెప్పి ప్రశ్నించాడు దేవుడు. ఎవరిని? సాతాన్ని. అడిగితేనంట వాడు అంటున్నాడంట, ఏముంది ప్రభువా, ఈ మనుషులు నాకంటే ముదురులైపోయారు, నాకంటే తెలివితేటలు పెరిగిపోయినాయి వాళ్ళకి. ఏమిటి అంటే అన్నీ చేయాల్సినవన్నీ కూడా చేసేసి సాతాను నన్ను శోధిస్తున్నాడని నా మీదకి అన్నీ కూడా నెపాలు నెట్టేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మనము గమనించినట్లయితే ఇక్కడ మనము తీర్పు నుండి తప్పించబడాలి అంటే ఒక్కటే, మనం ఏమీ చేయనవసరం, ఒక్కటే దేవుని యొక్క మాట విని మనము యేసు ప్రభు సువార్త ఒక్కటే ఏంటంటే మనము మన పాపములను ఒప్పుకొని మారు మనస్సు పొంది మనము ఒక సేఫ్ ప్లేస్లోకి మనము వెళ్ళాలి. మనం ఏమి చేయనవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేకమైన వాటి కోసము ఎన్నో కష్టపడుతూ ఉంటాం, ఎంతో దూరం వెళ్తూ ఉంటాము, ఎన్నో రకాలైనటువంటి పనులను మనం చేస్తూ ఉంటాం. కానీ ఈనాడు మరి మన జీవితానికి సంబంధించినటువంటి మరి శాశ్వతమైన ఆనందానికి సంబంధించినటువంటి శాశ్వతమైన ఆశీర్వాదానికి సంబంధించినటువంటి ఆ విషయంలో చాలామంది ఎలా ఉంటున్నారంటే నిర్లక్ష్యంగా ఉంటున్నారు. యేసు ప్రభు వారి మధ్యకి వచ్చాడు, ఆ కుటుంబంలోనికి వచ్చాడు, రక్త సంబంధుల మధ్యకి వచ్చాడు, స్వకీయుల వద్దకు వచ్చాడు, కానీ వారు అంగీకరించడం లేదు. అలాగే ఈ దినాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన సహవాసము ద్వారా మరి అనేక ప్రాంతాల్లోనికి దేవుని యొక్క సువార్తను దేవుడు పంపిస్తూ మరి సత్యమును బోధించడానికి దేవుడు మరి ముందుగా మనకంటే కొంతమంది నీతిమంతులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని మన యొద్దకు వారిని పంపించినప్పుడు ఏం చేయాలా? వాక్యానికి లోబడి మనము ఆ సత్యమును అనగా ఆ వెలుగును మన హృదయంలోనికి చేర్చుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు వెలిగించబడతాయి, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మరి దానికంటే ముందుగా మన ఆత్మను మనం రక్షించుకోవడానికి అది గొప్ప అవకాశముగా ఉంటుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి ఎంతమంది చిన్న అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని ఎలాంటి మేలు పొందారు. మన శుక్రవారం స్రవంతి వాళ్ళ మరి ఇంటిలో మరి వాక్యమును మరి నేనైతే సిద్ధపడలేదు, కానీ దేవుడు అక్కడ ప్రార్థన చేసుకుంటుంటే ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసినాడు. అది ఇంటిలో ప్రార్థన కాబట్టి నేను ఏం చెప్పాలి ప్రభువా అని చెప్పి నేను అలాగూ ఆలోచిస్తున్నప్పుడు మరి ఆ ఇంటిలో సువాసన ఆ ఇల్లంతా కూడా సువాసనతో నిండెను. ఆ ఇల్లంతా కూడా సువాసనతో నిండెను అనేటువంటి పదము నాకు జ్ఞాపకం వచ్చింది. సెల్ ఫోన్లో కొడితే అది రెఫరెన్స్ వచ్చింది, దాని ప్రకారం కొన్ని మాటలు చెప్పినాను. చూడండి, ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ మరి చంపబడుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఆమెను వెంటాడుతూ ఉన్నారు. రాళ్ళు పట్టుకుని కొట్టడానికి, చంపడానికి, ఆమెను శిక్షించడానికి వెంటాడుతూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ ప్రాణభీతితో ప్రభు దగ్గరికి వచ్చింది. వారు కూడా వచ్చారు. ఆమె ప్రభు దగ్గర ఆగినది, వారు కూడా ఆగారు. దొరికింది ఛాన్స్ అనుకున్నారు. ఏంటి, ఎప్పుడు యేసయ్యను శోధిద్దామని చూస్తున్నారు వాళ్ళు. యేసయ్య చెప్పేటువంటి ఆ నీతి మాటలు, మంచి మాటలు, పరిశుద్ధమైన మాటలు మనం విందాము, వాటి ప్రకారముగా చేస్తే మనకి ఆశీర్వాదము, మన ఆత్మకు రక్షణ, మన పాప జీవితం నుండి మనం విడిపించబడతామనేటువంటి ఉద్దేశం అయితే వారిలో లేదు. కానీ ఆయనలో ఎప్పుడు తప్పు దొరుకుతుందా? ఏమండి, తప్పులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీలో ఉన్న తప్పులు నువ్వు పట్టుకో. ఏమండి, ద్రాక్ష తోట పూత పట్టినది, అది మరి ఫలించేటువంటి కాలం వచ్చినది. గుంటనక్కలు చెరపడానికి ప్రయత్నిస్తున్నవి, అయితే గుంటనక్కలను పట్టుకొనుడి. ఏమన్నాడు? ద్రాక్ష తోటలను చెరిపేటువంటి గుంటనక్కలను మీరు పట్టుకోండి అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ద్రాక్ష తోట అంటే నీవు ప్రభువుని వెంబడిస్తున్నావు, ఆత్మఫలముల కొరకు ప్రయత్నిస్తున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు,
అలాంటి టైంలోనే అపవాది వస్తాడు. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఆ యొక్క గుంట నక్కలు ఎలాగైతే ద్రాక్ష తోటలను పాడు చేయడానికి వస్తాయో అలాగ అపవాది ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగనివ్వకుండా ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరి ద్వారా ఆటంకాలు కల్పిస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన అవకాశాన్ని ఆ యొక్క మరి ఆ స్త్రీ ఏం చేస్తున్నది? సద్వినియోగం చేసుకుంది. వారు చంపడానికి వచ్చినారు కానీ ప్రభువు వారిని అడ్డగించినాడు. ఎలాగంటే మీలో పాపము లేనివాడు ఎవడో వాడు మొదట రాయి విసరండి అని చెప్పి అన్నప్పుడు వారిలో ఎవరు కూడా పాపము లేనివాడు ఎవడూ లేడు. అయితే వారు ఏమైనా పశ్చాత్తాపడ్డారా? నేను పాపినని ఒప్పుకుని రాళ్ళు పడేసి వెళ్ళారంటే దాని అర్థం ఏంటి? నాలో కూడా పాపం ఉన్నది, నేను కూడా పాపం చేస్తున్నాను అని అర్థం. కానీ పాపం ఉన్నదని వారికి అర్థమైంది, కానీ ఒప్పుకున్నారా? ఒప్పుకోవాలా? ఇతరుల మీద నింద వేయడానికి, ఇతరులు పాపం ఉన్నదని శిక్షించడానికి ప్రయత్నించినారు, కానీ వారి పాపాన్ని ఒప్పుకోవడానికి మాత్రము ప్రయత్నించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ వ్యక్తితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, వారు నిన్ను శిక్షించలేదా అంటే శిక్షించలేదయ్యా. అలాగైతే నేను కూడా శిక్షించను, ఇకను నీవు పాపము చేయవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క మాటే తన జీవితానికి వెలుగుగా మార్చుకున్నదే. తనలో ఉన్న పాపమనే చీకటిని ఆ ఒక్క మాట చేత ఆమె ఏం చేసింది? పారత్రోలుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అలాంటి అవకాశాలు ఇస్తాడు, ఆ వెలుగును ఇస్తాడు. అయితే దానిని మనము ఏం చేయాలా? ఉపయోగించుకోవాలా, దానిని మనము తీసుకోవాలా. ప్రభు ఒక మాట రూపములో ఆమెకు వెలుగునిచ్చినాడు. ఆ వెలుగును తీసుకున్నది, తన హృదయంలో పెట్టుకున్నది. తన హృదయంలో ఉన్నటువంటి తన జీవితంలో ఉన్న పాపమంతా కూడా ఏమైపోయింది? బయటకు పోయి తన హృదయము వెలుగుతో నింపబడింది, పరిశుద్ధతతో నింపబడింది, నీతితో నింపబడింది. అదే మరి తరువాత ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రభు అక్కడ ఉన్నాడని తెలిసి ఆమె ఏం చేసిందట? ఒక అత్తరు మరి జటామాంసి అనేటువంటిది తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చి అత్తరు ఆయన పాదాలకు రాసి తన యొక్క తల మరి ఆ యొక్క వెంట్రుకలతో ఆయన పాదాలను నిబెరుతూ చూడండి, కన్నీరు కారుస్తూ ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉన్నది. ప్రభు ఆమె కన్నీరు చూసామా, నీ విస్తారముగా కన్నీరు కార్చినావు కనుక నీ విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నవి. ఆమె మరి రాసినటువంటి ఆ యొక్క అత్తరు అది ఎంతో విలువైనటువంటి అత్తరు, ఎంతో సువాసనతో ఉన్నదట. ఆ సువాసనతో ఆ ఇల్లంతా కూడా ఏమైపోయింది? అదే వెలుగు, నిజమైన వెలుగు. జక్కయ్య హృదయములో వెలుగు, సమరయ స్త్రీ హృదయములో వెలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది జీవితాలలో దేవుడు వెలుగు నింపినాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు. ఆ వెలుగు నాలోనికి రావాలి అని వాళ్ళు కోరుకున్నారు కనుక, వారు ఇష్టపడ్డారు కనుక ప్రభు వారిలోనికి వెళ్ళాడు. మనం ఇష్టపడకుండా ఆయన మనలోనికి రాడు. ఇష్టపడకుండా దేవుడు కష్టముతో లేకపోతే మనల్ని బలవంతం చేసి మనలను మరి ఆ యొక్క భక్తిలోనికి నడిపించడు ఆయన. మనం ఏం చేయాలంటే మన ఇష్ట ప్రకారముగానే మనం భక్తి చేయాలి. దేవునికి ఇష్టమైన భక్తి ఏంటో అది మనమే తెలుసుకుని మనమే దానిలో నడవాలి. కానీ అంతేకాని మరి మనకిష్టమైనటువంటి భక్తి ఏమిటో ఆయన వచ్చి మనకి బోధిస్తాడు. కానీ దేవునికి ఇష్టమైన భక్తి ఏంటో తెలుసుకున్నప్పుడు దానిలో నడవలసినటువంటి బాధ్యత మాత్రము నీదే. ఒకసారి అయ్యగారు వాళ్ళ పాప పెద్ద బుజ్జి అయ్యగారు కూడా చెప్పారు ఏంటంటే, మరి 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఎవరు వెతికారు? ఆ పోగొట్టుకున్న స్త్రీ వెతుక్కుంది, దీపం వెలిగించింది, ఇల్లంతా కూడా ఆ వెలుగు చూసుకుంటూ మరి ఊడ్చి ఆ యొక్క నాణ్యాన్ని సంపాదించుకుంది, సంతోషించింది. మరి 100 గొర్రెలు ఉన్నప్పుడు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే ఏం చేశాడు? కాపరి వెతికాడు. గొర్రె వెతుక్కుంటే కాపరి దగ్గరికి రాలా, నాణ్యం వెతుక్కుంటూ ఆ యొక్క యజమాని దగ్గరికి రాలేదు. కానీ నాణ్యాన్ని ఆ వ్యక్తి వెతికింది, గొర్రెను కూడా ఆ కాపరి వెతికాడు. కానీ ఒక కుమారుడు తప్పిపోయాడు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు.
ధనము తీసుకుని ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. తన ఇష్టానుసారంగా మరి వ్యభిచారములో లేకపోతే మరి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యసనాలతో అతడు ఆ ధనమంతా కూడా వ్యర్థం చేసినాడు. తరువాత బుద్ధి వచ్చింది, అయ్యో నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, తండ్రి మాట వినలేదు, దేవుని మాట వినలేదు, నేను తప్పు చేసినాను, నేను ఇలాగూ ఉండకూడదు, నేను మారాలి, నేను చీకటిలో ఉన్నాను, నేను వెలుగులోనికి నడవాలి అని తను అనుకుని బుద్ధి తెచ్చుకుని ఏం చేసినాడండి, తండ్రి యొద్దకి వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలనుకున్నాడు. మరి అలాగే ఆశతో తండ్రి యొద్దకు వెళుతున్నప్పుడు తండ్రి కూడా చూస్తున్నాడు, అయ్యో నా కుమారుడిలాగున్నాడు అని చెప్పి తండ్రి మరి అతనిని ఎదుర్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళి తను మరి మాట్లాడకుండానే తను అంటున్నాడు, కుమారుడు అంటున్నాడు, ఏమంటున్నాడు, తండ్రి నీకును దేవునికి విరుద్ధముగా నేను పాపము చేసినానయ్యా, నన్ను క్షమించు, నీ పనివారిలో నీ కూలీలలో ఒక్కడిగా నన్ను చేర్చుకో అని చెప్పి అంటుంటే తండ్రి ఆ మాటలు పట్టించుకోలేదు. కానీ తనను కౌగులించుకొని తన మెడ మీద ముద్దులు పెట్టినాడు, పాదాలకు చెప్పులు తొడిగినాడు, తనకు స్నానం చేయించి మంచి వస్త్రాలు ధరింపజేసి ఊరందరికీ చెప్పి విందును చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వెలుగు తనలోనికి వచ్చినప్పుడు తన నిజస్థితి ఏంటో తనకి అర్థమైంది, వాస్తవం అర్థమైంది. మనము కూడా యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే మన స్థితి మనకి అర్థమవుతుంది. మనము దేవునిని ఎలాగూ ఆరాధించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగూ మనం భక్తి చేయాలి, ఎలా నిత్య జీవాన్ని పొందుకోవాలి, ఎలా లోకాన్ని జయించాలి అనేటువంటి అన్ని విషయాలలో కూడా దేవుడు ఒక మంచి అవగాహన జ్ఞానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలాగే మరి ఆ తండ్రి ఇంటిలో తప్పిపోని కుమారుడు కూడా ఉన్నాడు. తప్పిపోలేదు, అతను ఇంటి దగ్గరే ఉన్నాడు, తమ్ముళ్లాగా ఆస్తి తీసుకుని వెళ్ళలేదు, కానీ తండ్రి చెప్పిన ప్రతి మాట వింటున్నాడు. అయితే అతను వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయంట, పాటలు పాడుతూ ఉన్నారట, పాటలు పాడుతూ ఉన్నారు, వాయిద్యాలు సౌండ్లు వినబడతా ఉన్నాయి. మనలాగే పాటలు పాడే టయానికి వచ్చారు కదా మీరు కూడా. ప్రార్థన టైంలో, ప్రారంభ ప్రార్థన టైంలో మనం ఉండాలి. పాటలు పాడే టైంలో వచ్చాడంట ఆయన కూడా. వచ్చి ఏంటి ఇదంతా కూడా ఈ సంబరం ఏంటంటే చెప్తున్నాడు, తన దాసుడు ఒకడు మీ తమ్ముడు తిరిగి వచ్చాడని తండ్రి సంతోషంతో ఈ సంబరం, ఈ పండుగ, ఈ యొక్క సంతోషకరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడనగానే అతడంట ఏడుస్తున్నాడు, అంటే బాధపడుతూ ఉన్నాడు, ఇంట్లోనికి రావడానికి ఇష్టపడంలా. అతను తప్పిపోని కుమారుడే, కానీ అతనిలో ఏమీ లేదు, తండ్రి యొక్క ప్రేమ లేదు, తండ్రి యొక్క ప్రేమ లేదు, తండ్రి యొక్క మనస్సు అనేటువంటిది అతనిలో లేదు, తండ్రిలో ఉన్నటువంటి దేనత్వము లేదు, తండ్రిలో ఉన్నటువంటి ఆలోచన, ఆ జ్ఞానం అనేటువంటిది లేనివాడే ఉన్నాడు. తప్పిపోలేదు, కానీ తప్పిపోని కుమారుడని అనుకుంటున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి ఇష్టమైనటువంటి ఆ యొక్క భక్తి చేయడానికి, తండ్రికి ఇష్టమైనటువంటి ఆ యొక్క మనస్సు కలిగి ఉండడానికి అతడు ఇష్టపడాల. ఈనాడు మనం ఒకవేళ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులుగా, దేవునిని ఎరిగినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పటికీ మరి ఆ తప్పిపోని కుమారుడిలాగా ఆ మనస్సుతోనే మనం ఉన్నట్లయితే దాని వలన కూడా మనకి ప్రయోజనము లేదు. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాడు, తండ్రి సంతోషించినాడు. కానీ ఈ తప్పిపోని కుమారుడు తండ్రి యొద్దే ఉంటున్నాడు, కానీ తండ్రికి సంతోషాన్ని కలిగించే మనస్సు అతనికి లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా అందుకే అబ్రహాము ఎలాగైతే దేవుని చిత్తాన్ని చేస్తున్నాడో అలాగూ యేసుక్రీస్తు ప్రభు కూడా నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చినాను, తండ్రి సెలవిచ్చినటువంటి మాటలు బోధించడానికే నేను ఈ లోకానికి వచ్చినాను, నా ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి రాలేదు అన్నాడు. ఎందుకనంటే తండ్రి యొక్క వెలుగు యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి వెలుగు మనలో ఉన్నప్పుడు మనము కూడా ఏమంటాం? ప్రభువా, నీ చిత్తమే నాలో జరగాలి. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను క్రీస్తును పోలి జీవించిన ప్రకారము నేను క్రీస్తును, మీరు నన్ను పోలి జీవించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎలా ఉన్నా మనము యెహోషువ ఏమంటున్నాడు? నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఈ కాలంలో
ఇంటివారు కూడా మనతో కలిసి రాకపోవచ్చు. అర్థమైందా? అప్పుడు ఇంటివారన్నా యెహోషువతో కలిసి వచ్చారు. కానీ ఈనాడు ఇంటిలో వారు కూడా మనతో కలిసి రాకపోవచ్చు. మనం చేసే భక్తి వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, మనం చేసే ప్రార్థన వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, మనం చెప్పే వాక్యం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీవు ఏం చేయాలా? దేవునికి అప్పగించుకోవాలి, నిన్ను నీవు సమర్పించుకోవాలా దేవునికి. అప్పుడు మనతో ఎవరు ఉన్నా లేకపోయినా కానీ మనము క్రీస్తుతో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీకాలో ఉంటుంది ఆ మాట. ఒకసారి అది కూడా చూడండి. మీకా 5వ అధ్యాయం 7వ అధ్యాయం వేసవి కాలపు పండ్లను ఏరుకొని తర్వాత ద్రాక్ష పండ్లు పరిగె ఏరుకొని తర్వాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను, నా ప్రాణము నాకు ఇష్టమైన యొక్క క్రొత్త అంజూరపు పండైన లేకపోయాను, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థవంతుడు ఒక్కడును లేకపోయాను, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే. ప్రతి మనుష్యుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. జాగ్రత్త చదవండి. తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును. 2 చేతులతో కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానములు కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేదురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దానిని జరిగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా ఉందురు. నీ కాపరుల దినము, నీవు శిక్షనందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్మవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులు ద్వారమును కాపు పెట్టుకొనుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికి, కోడలు అత్త మీదికి లేచును. ఎవరి ఇంటికి వారే విరోధులగుదురు, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు. ఇది ఎప్పుడో యేసుప్రభు పుట్టకముందు, అంటే 2000 సంవత్సరాల క్రితము సుమారుగా, మరి యేసుప్రభు పుట్టకముందే చెప్పబడినటువంటి మాటలు. చూడండి, నీవు చేస్తున్నటువంటి భక్తిని ఇష్టపడని వారు ఒకవేళ ఉండవచ్చు. అంతకంటే ఇంకొకటి ఏంటంటే వెనకలాగేవారు కూడా. నువ్వు చేసే భక్తి కూడా పెద్ద భక్తేనా ఏమా? నువ్వు చేసే భక్తి ఏమో మారు మనసు అంటారు. ఏం మారు మనసే పొందాలా? ఇక్కడ మనకు చర్చి లేదా, మనకు సహవాసం లేదా అనేవాళ్ళు ఉన్నారు. ఆ బోధే వినాలా? నువ్వు చేసేది కూడా బోధేనా? ఇలాంటి వారు కూడా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అందుకే చెప్తున్నాను ఏంటంటే, ఎవరికి వారిగా వ్యక్తిగతముగా దేవునితో సహవాసాన్ని కలిగిన వారై ఉండాలి. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే నీవు దేవునితో సహవాసమును కలిగిన వారిగా ఉండాలి. నీవు దేవునితో సహవాసము కలిగి ఉన్నప్పుడు ఆయనతో సహవాసము చేయడానికి ఏమొస్తుందంట? నెమ్మది కలుగును, అలాగు మేలు కలుగును. యోబు గ్రంథంలో ఉంటుంది. ఆయనతో సహవాసం చేస్తే మనము అన్యోన్య సహవాసము గలవారిముగా ఉంటామని కూడా 1 యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది. మీరు తర్వాత 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనములో ఉంటుంది. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో మనము అన్యోన్య సహవాసం గలవారమై యుందుము అని చెప్పి రాయబడి ఉంటుంది. మనము మొదట చదివినటువంటి భాగానికి వద్ద 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 20వ వచనం చదవండి, 19వ వచనం చదవాలి.
ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే. చూసారా, వెలుగు లోకంలోకి వచ్చింది కానీ వెలుగును ప్రేమించడానికి ఎవరికి కూడా ఇష్టమవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమైనటువంటి మాటలు మనుషులకి అవి చేదుగా ఉంటున్నాయి. తీపైన మాటలు చేదుగా ఉంటున్నాయి, చేదైన మాటలు తీయగా ఉంటాయి. యథార్థవంతులేమో ఎలా కనబడుతున్నారు? అబద్ధికుల్లా కనబడుతున్నారు. అబద్ధికులేమో యథార్థవంతులుగా కనబడతారు. వ్యభిచారులేమో మంచివారిగా కనబడుతున్నారు. ఏమండి, మంచివారేమో వ్యభిచారులుగా కనబడుతున్నారు. నమ్మడంలా యేసు ప్రభువుని నమ్మలేదు. ఆయన మోసం చేయలేదు, అబద్ధమాడలేదు, నీతిగా జీవించాడు, యథార్థముగా జీవించినాడు, అంతా బాగానే. ఈనాడు మనుషులు వ్యభిచారులనేమో అబ్బా వాళ్ళు ఎంత మంచివాళ్ళు అంటారు. తన పని తాను చేసుకుంటూ, తన భక్తి తాను చేసుకుంటూ వెళ్ళేవాడికేమో రకరకాల. యేసు ప్రభు తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు, కానీ అతనిలో ఏదో ఒకటి వెతకుతున్నారు. నువ్వు అలాంటివాడివి, ఎలాంటివాడివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని? యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూసి మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మన గురి నిత్య జీవాన్ని సంపాదించుకునేదిగా ఉండాలి. దాని కొరకు మనమందరం కూడా మరి ప్రార్థన చేయాలి, మరి వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి. మరి అలాగూ మనము వెలుగులో నడిచినప్పుడు మనము కూడా మరి వెలుగులో యేసయ్యతో మరి వెలుగులో నడిచేవారిగా మనం ఉంటాం. వెలుగును ప్రేమిస్తేనంట ఏమొస్తుంది? వెలుగు మనలోనికి వస్తుంది. చీకటిని ప్రేమిస్తే ఏమొస్తుంది? చీకటే మనలోకి వస్తుంది. కుక్క వస్తే ఛాయ్ అనేవాళ్ళు ఉంటారు, అవునా? ఎంత అందమైన కుక్క వచ్చినా కానీ చిచ్చి కుక్క అంటే నాకు అసహ్యం. కావాలని లక్షల రూపాయలతో కుక్కలు కొనుక్కొని పెంచుకునేవాళ్ళు కూడా అదే అన్నమాట. ప్రేమ అంటే అలా ఉంటుంది. అర్థమైందా? మనం దేనిని ప్రేమిస్తామో దానిని అది మన దగ్గర ఉంటుంది. అది ఎంత విలువైన కుక్క అయినా కానీ మరి అసహ్యించుకుంటారు కుక్కలని. కానీ కొంతమంది అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేవాళ్ళు, ఇంట్లో పెట్టుకునేవాళ్ళు కూడా. అలాగే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య సత్యము, యేసయ్య వెలుగు ఎక్కడ ఉన్నా కానీ మనం అక్కడికి వెళ్ళాలి. నయమాను యొర్దాను నదిలో మునిగితేనే స్వస్థత వస్తుందని దేవుడు చెప్పాడు. కానీ నయమాను మా దేశంలో ఇంకా చాలా రకరకాల మంచి నదులు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్తానని చెప్పి అతడు అన్నాడు. కానీ అక్కడికి వెళ్ళినా కానీ అతనికి స్వస్థత వచ్చేదే కాదు. ఒకవేళ యొర్దాను కంటే శ్రేష్టమైన నదులే అయి ఉండొచ్చు, కానీ అక్కడికి వెళితే స్వస్థత వస్తుందని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. కనుక అక్కడికి వెళ్ళినా కానీ స్వస్థత రాదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకులు ఉంటాయి, తమలపాకు, ఆకుల్లో తమలపాకు ఉంటుంది, అది తింటారు. ఆకే కదా అని చెప్పేసి మనం ఏ ఆకు పడితే ఆకు వేసుకుంటాం, కిళ్ళి ఏమా ఏ ఆకు పడితే ఆకు వేసుకోం. ఆకులు రకాలు ఉంటాయి, పళ్ళల్లో రకాలు ఉంటాయి. పళ్ళే కదా అని చెప్పి ముసిని పండు అంటారు, మేడి పండు అంటారు, తింటారు. అవి యాపిల్ పండు అంటారు, పండే కదా తినొచ్చు కదా, తినరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే సత్యము సత్యమే, వెలుగు వెలుగే, పరిశుద్ధత పరిశుద్ధతే, నీతి మార్గమే. కాబట్టి దానికోసమే మనం అందరం కూడా ముందుకి నడిచేవారిగా, భక్తి చేసేవారిగా మనం ఉండాలి. 20వ వచనం చూడండి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. చూసారా, ఎవరైతే వెలుగును ప్రేమిస్తారో, చీకటి నాలో ఉండకూడదు, పాపం నాలో ఉండకూడదు అనుకుంటాడో వాడంట వెలుగు దగ్గరకు వస్తాడు. చీకటిని ప్రేమించేవాడు వెలుగు దగ్గరికి రాడట. చూసారా ఎంత స్పష్టంగా యేసయ్య చెప్తా ఉన్నాడో. మరి ఆ మాటలు మనం గమనించినట్లయితే దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగునొద్దకు రాడు. వెలుగును ద్వేషిస్తాడట, సత్యాన్ని ద్వేషిస్తాడు, యేసయ్యని ద్వేషిస్తున్నాడు. కానీ లోకాన్ని ప్రేమించేవాడట ఏం చేస్తున్నాడు? లోకాన్ని ప్రేమించేవాడు
చీకటిని ప్రేమిస్తున్నాడు, వెలుగునొద్దకు రాడు అంట. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకే అతడు వచ్చును అని చెప్పి రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా వెలుగు సంబంధులుగా మార్చబడాలని యేసే ఉద్దేశం మనం వెలుగు సంబంధులుగా మార్చబడి మనమంట ఆ వెలుగు క్రియలు అనేటువంటివి చేసేవారిగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా అదే మాట మనము ఒకసారి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. చివరిగా మాట చదువుకుని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని చేత సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబోటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్న నేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము మంచం కింద పెట్టరు, కానీ అది ఇంటి వారు అందరికీ వెలుగు ఇచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. మనం వెలుగును సంపాదించుకోవాలి. అలాగేనంట మనం వెలుగు క్రియలు కలిగి అనేకుల ఎదుట మనం ప్రకాశించేవారిగా ఉండాలి. దానిని బట్టి దేవుడు మహిమపరచబడతాడు. దానిని బట్టి దేవుని నామము ఘనపరచబడుతుంది. నీ నోటు నుండి దేవుని మాటలు రావాలి, ప్రార్థన రావాలి, స్తుతి రావాలి. ఎంతసేపు పోట్లాటలు కేకలు వినబడుతున్నాయి, కానీ ఏం కనబడలా? నోట్లో స్తుతి లేదు, ప్రార్థన లేదు, వాక్య ధ్యానము లేదు. ఈనాడు ప్రజలు ఎలాగున్నారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయవలసిందేమో చేయడంలా, చేయకూడనివి చేస్తాం. కేకలు వినబడుతున్నాయి బయటి వాళ్ళకి, కానీ ప్రార్థన వినపడవలా. ప్రార్థన చేయమండి ప్రభువా మైకు ఉన్నా కానీ వినపడలేదు ఎక్కడ వాళ్ళకి. మైకులో ప్రార్థన చేస్తున్నా కానీ గట్టిగా చేస్తున్నారా? ఏమా? అందరికీ వినబడాలి. మనం చేసే ప్రార్థన వినబడాలి, మనం పాడే పాట వినబడాలి, మనం మాట్లాడే మాటలు వినబడాలి. అవి దేవుని మాటలు, ఆత్మీయమైన మాటలు, ఇతరులకు మేలు కలిగేటువంటి మాటలను మనము మాట్లాడాలి. ఇతరులకు సంతోషం కలిగించే మాటలు మనం మాట్లాడాలి. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడువారు కలరు అని ఉంది. ఏమండి? మాటలే కానీ అదంట ఎట్లా ఉంటాయంట? కత్తిపోటులాగా దూసుకెళ్ళిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోట్లో ఏముండాలా? మృదువైన మాటలు, ప్రేమతో కూడిన మాటలు, పరిశుద్ధమైన మాటలు, దేవుని యొక్క మాటలు మన యొక్క నోటిలో ఉండాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన మాటలు మన నోటిలో ఉండకూడదు. కాబట్టి మనమందరము కూడా అలాగూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉండాలని దేవుడు మరి ఈ సందర్భంలో తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనమందరమును కూడా అలాగూ దేవుని యొక్క వాక్యానుసారముగా మనం ముందుకి కొనసాగుదాం. మరి మనము దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ వెలుగు సంబంధులు ఈ లోకంలో జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇన్ని వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రభువా సహాయం చేయండి. నీవు వెలుగై ఉన్నావు, నీ వెలుగు నాలో